సివిల్ సర్వీసెస్లో టాప్ ర్యాంక్ సాధించాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆ కలని 21 ఏళ్లకే నెరవేర్చుకోవడం అనేది చాలా అరుదు. అట్లాంటి అరుదైన వ్యక్తుల్లో సివి ఆనంద్ ఒకరు. తెలంగాణ కొత్త పోలీస్ బాస్ సివి ఆనంద్ ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, సాహసోపేతం. సివి ఆనంద్ పక్కా తెలంగాణ బిడ్డ. ఈయన పూర్తి పేరు చామా వెంకట ఆనంద్ రెడ్డి. ఈయన తల్లిదండ్రులు చామా దామోదర్ రెడ్డి, యశోదాదేవి. వీళ్ళది రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కుంట్లూరు అనే విలేజ్. ఈ విలేజ్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. సివి ఆనంద్ చిన్నతనంలోనే వీళ్ళ పేరెంట్స్ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విద్యారణ్య స్కూల్స్లో ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. అంతేకాదు సివి ఆనంద్ ఒక మంచి క్రికెటర్ కూడా. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడే హైదరాబాద్ క్రికెట్ టీం తరఫున ఆడిర్రు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండియా అండర్-19 టీంలో చోటు దక్కించుకొని ఇంగ్లాండ్లో మ్యాచ్ కూడా ఆడొచ్చారు. అయితే అదే టైంలో చదువా క్రికెటా అనే డైలమాలో పడాల్సి వచ్చింది. ఆ టైంలో క్రికెట్ను వదిలేసి చదువునే ఎంచుకున్నారు. 21 ఏళ్ళ అతి చిన్న వయసులో, అంటే డిగ్రీ అయిపోగానే సివిల్ సర్వీసెస్ రాసి 147వ ర్యాంక్ సంపాదించి ఐపీఎస్కి ఎంపికయ్యారు. ఆ తర్వాత సొంత రాష్ట్ర క్యాడర్కే ఎంపికయ్యారు. అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్కే ఎంపికయ్యారు. అంతేకాదు ఈయన సర్వీస్లో ఆల్మోస్ట్ 10 ఏళ్ల పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, గుండా రౌడీయిజం ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసారు. అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాలు, అక్కడ ఆయన పనితీరు చాలా సాహసోపేతంగా ఉండేది. అందుకే ఆయనకి రాష్ట్రపతి శౌర్య పురస్కారం కూడా అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ డీజీపీగా ఎంపికయ్యారు. ఈయన మే 2వ తారీఖున డీజీపీ శివధర్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.